who could provide me. No, I did. No, I told you to go there and check whether my office address exists or not. That's it. Okay. I didn't ask you to go there and check whether the people are there or not. Okay. Where are your public access files? You are. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా, వెల్కమ్ టు యోగ్ స్టాక్. నిన్న మళ్ళీ సారా గోంజాలెస్ పోస్ట్ ఒకటి వచ్చింది కదా, H1B వీసా. అది విపరీతంగా నాకు కూడా ఇన్స్టాలో చాలామంది పెట్టారనమాట. అది యాక్చువల్గా నిన్న అయితే చూశాను నేను. సో మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఆ పర్టికులర్ వీడియోలో జరిగినటువంటి కాన్వర్జేషన్ కొంత హీటెడ్ కాన్వర్జేషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. అంటే ఫస్ట్ మాట్లాడినంత వరకు బాగానే మాట్లాడిన తర్వాత మళ్ళీ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సో ఆమె ఆర్గ్యుమెంట్ ఎంతసేపటికి ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఆ పర్టికులర్ రూల్ ఏదైతే సెక్షన్ ఏదైతే ఉందో యుఎస్సిఎస్ రూల్ ప్రకారం నాకు అడిగేటువంటి అర్హత ఉంది అని చెప్పి ఆమంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో చెప్పాలా వద్దా అంటే అది మన ఇష్టం, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మనం సింపుల్గా మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పొచ్చు. యూట్యూబర్ కానీ ఎవరైనా కానీ ఒక గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైనా వస్తే ఎఫ్డిఎన్ఎస్కి సంబంధించిన వాళ్ళు, యుఎస్సిఎస్ వాళ్ళు, డిఓఎస్ వాళ్ళు, డిహెచ్ఎస్ వాళ్ళు వాళ్ళ ఐడి అడిగి వాళ్ళు ఎవరో తెలుసుకొని మనం డీటెయిల్స్ చెప్పాలంటే చెప్పొచ్చు. బట్ ఇది ఎప్పుడు పాసిబుల్, మనం రూల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయినప్పుడు. వాళ్ళిద్దరికి జరిగిన కాన్వర్సేషను సింపుల్గా ఆమె ఒకటే అడుగుతుంది, పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ ఎక్కడ దొరుకుతాయి. సో ఇతను ఆఫీస్కి పోయి ఈ ఆఫీస్కి బాగుంటున్నాడు. సో తర్వాత అది ఆర్గ్యుమెంట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళింది. ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారంటే బెంచ్ మీద ఉన్నారన్నాడు. సో ఇదంతా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ వీడియో అయితే మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవి ఎక్స్పోజ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందరూ ఎక్కడ పడితే అక్కడ ఎల్సీఎల్ అన్నీ ఎత్తుకొని వెళ్ళి ఎక్స్పోజ్ చేయడం అయితే మొదలు పెడుతున్నారు. నేను అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను కదా, ఒక పర్టికులర్ వెబ్సైట్ తయారు చేశారు. దాంట్లో మ్యాప్ల ఆధారంగా అంటే ఏ ఏరియాలో ఏ ఎల్సీఏలు ఉన్నాయి, ఆ ఎల్సీఏకి ఎంప్లాయర్ ఎవరు అనేది ఆ మ్యాప్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేస్తే చూపిస్తుంది. సో దాని ఆధారంగా కూడా వాళ్ళు వెళ్తున్నారు, ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ అయితే కాదు. సో ఆల్రెడీ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ అంటే మొన్న టెక్సాస్లో ఒక 30 కంపెనీస్ మీద, గోస్ట్ కంపెనీస్ మీద అయితే ఇన్వెస్టిగేషన్ వాళ్ళైతే ఆర్డర్ చేశారు కదా, సిఐడి పంపించారంటే మీ డీటెయిల్స్, ఎంప్లాయీస్ డీటెయిల్స్ అవన్నీ పంపించండి అని చెప్పేసి. సో అది ఒక పక్క నడుస్తుంది. ఇంకొక పక్క విపరీతంగా H1B ఫ్రాడ్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. సో ఒక్కసారి ఒక చిన్న ముక్క చూద్దాం ఈ పర్టికులర్ వీడియోది, చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం. Listen, you're in America and you need to play by American rules. Where are the public access files that you are required to provide the public? Let's wait for a call from 911. Okay, they're coming to my home right now. I will see. Okay. What? You know what? That is so on brand that you're wasting taxpayer money on all of this because you're scared that I'm going to find something. That is so on brand, actually. If I'm violating government, people are there to, give penalty or something. Who the are you? I told you who I am, Sarah Gonzalez. రైట్, చూసారు కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆర్గ్యుమెంట్ అనేది అనవసరము. బట్ అది పర్సనల్, మనకు ఆ వీడియో మ్యాటర్ అనేది కాదు. జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది అని చూపించడం కోసం ఆ చిన్న ముక్క నేను చూపించాను నేను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ వీడియో సంగతి, ఈ టాపిక్ సంగతి పక్కన పెట్టేస్తే జనరల్గా ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ మనం నో అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఆమె ఏమంటుంది, నేను యుఎస్ సిటిజన్, నాకు రైట్ ఉంది మాట్లాడడానికి అని అంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో మనము వాళ్ళ దేశం వెళ్ళి అక్కడ H1Bని వాళ్ళు మనకు ఉండటానికి అవకాశం ఇచ్చినటువంటి H1Bని మనం మిస్యూజ్ చేసాము అనేది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన ప్లేస్లోనే, మన పుట్టిన ఊర్లలోనే, మన దేశాలలోనే ఇప్పుడు ఎక్కడన్నా, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి, మా కజిన్కి జరిగింది. ఒక ఇల్లు కట్టుకుందామని ఒక ఏరియాలో, అంటే ఉన్న ఏరియా కాక వేరే ఏరియాలో ఎక్కడో ప్లేస్ తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటే ఆ లోకల్లో ఉండేటువంటి వాళ్ళతో కొంచెం ఇబ్బంది అనేది జరిగింది. అంటే ఆ ఇల్లు కంప్లీట్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ అనమాట. ప్రతిరోజు ఏదో ఒక రకంగా, అంటే మన దేశంలోనే, మన భాషలోనే, మన ఊర్లోనే, మన ప్రాంతంలోనే, మన ప్లేస్లోనే మనకి ఇన్ని ట్రబుల్స్. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే అంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట లోకల్ అయ్యుండి. సో అలాంటిది దేశం వెళ్ళి అక్కడ సిస్టమ్స్ని మిస్యూజ్ చేసేసి, ఫ్రాడ్ చేసేసి, సో లోకల్ వాళ్ళకి జాబులు రాకుండా చేసేస్తే, సో ఇప్పుడు వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా తెలిసింది ఏంటి అంటే, యాక్చువల్గా ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ కూడా డిస్కషన్లో పడ్డది దీని గురించి. ఈ జాబులు ఏమైతే ఎంప్లాయ్మెంట్ దాని మీద ఇప్పుడు వాళ్ళకి డిస్కషన్ జరుగుతుంది. నేను ఇవాళ ఒక పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ చూశాను నేను. ఏంటి అంటే
ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా ఓన్లీ వీళ్ళకి ఇండియన్స్కి మాత్రమే కనపడుతుంది. అంటే ఇండియన్స్ ఉన్న చోట వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు, లోకల్ వాళ్ళని మాత్రం రిక్రూట్ చేసుకోరు. కేవలం వాళ్ళకే కనపడుతుంది, అది వాళ్ళే అప్లై చేసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. సో ఇలాంటి డిస్కషన్ కూడా ఒకటి వచ్చిందనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ హేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా హేట్ అనేది పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అంటే H1B ఫ్రాడ్ అనేది, అది ఫ్రాడా కాదా అనేది పక్కన పెడితే ఒక 10 మంది చేసిన దానికి మిగిలిన వాళ్ళందరికీ కూడా అంటుతుందన్నమాట. అది అందరూ ఒకదాని కిందకే వస్తున్నారు. ఇప్పుడు చేశారు, కొంతమంది ఫ్రాడ్ చేశారు, అది ఆల్రెడీ బయటపడింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో కానీ ఏంటంటే ఇప్పుడు ఇలాగ ఎవరన్నా అప్రోచ్ అయినప్పుడు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, ప్రతి చోట ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు అగ్రెసివ్గా స్వేర్ వర్డ్స్ అవి ఇవి మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళతోని చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నాకు అవసరం నేను మాట్లాడను, ఓకే సారీ, లేదంటే మా లాయర్తో మాట్లాడు, మీకు రైట్ టు రిమైన్ సైలెంట్ అనేది ఉంది కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆపినా కూడా రైట్ టు రిమైన్ సైలెంట్ అనే రూల్ ఉంది. సో అటార్నీస్ చెప్తారు కదా ఎలా బిహేవ్ చేయాలి. అటార్నీస్ ఆల్రెడీ నెత్తినోరు పెట్టి మొత్తుకుంటున్నారు, మీ ఇంటికి ఎవరన్నా వచ్చినా, మీ తలుపు తట్టినా, మీ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినా, మిమ్మల్ని ఏం అడిగినా సరే నాకేం తెలియదు, సారీ అని చెప్పి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పేసి. సో వెళ్ళిపోమని చెప్తే ఏమవుతుందంటే అక్కడ ప్రొఫెషనల్ బిహేవియర్ అవుతుంది. లేదు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొంచెం దాన్ని అగ్రెసివ్ మోడ్కి వెళ్తే ఏమవుతుంది అంటే అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అవుతుంది. అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అయినప్పుడు అదేమవుతుంది అంటే దాని కింద కామెంట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో కింద కామెంట్స్ ఒక్కసారి చదవండి. నేనైతే కామెంట్స్ చాలా చదివా, చాలా చీప్గా, పద్ధతిగా, నీట్గా తిట్టారు అందరినీ. మీరు వెళ్ళి చూడండి ఎన్ని కామెంట్స్ ఉన్నాయి, మీకు ఒక్క స్క్రీన్ షాట్ పెడతాను నేను ఇక్కడ. సో దాంట్లో మన వాళ్ళు కూడా తిడుతున్నారు. సో మన ఇండియన్స్ కూడా, నేను ఒక కామెంట్ చదివా, నేను ఇండియన్ అయ్యుండి నాకే షేమ్ అనిపిస్తుంది అసలు వీళ్ళ బిహేవియర్ అని చెప్పేసి కామెంట్లు కూడా పెడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఒకటి అసలు తప్పు చేయలేదు అన్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకు? సో ఇప్పుడు ఆమె అనేది కూడా అదే, నువ్వు ఇంత ఆర్గ్యూ చేస్తున్నావు అంటే నువ్వు ఏదో ఫ్రాడ్ దాచిపెడుతున్నావు అని. అది ఏం లేదు, నేను జెన్యూన్గా ఉన్న ట్యాక్స్లు కడుతున్నా, అది కడుతున్నా, ఇది కాదు, ఆర్గ్యుమెంట్ అనవసరం. సింపుల్గా నీకేం కావాలి, పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ కావాలా, నా పలానా కంపెనీలో ఉంటాయి, వెళ్ళి తీసుకో, లేదు ఫైన్, నో ప్రాబ్లం, అసలు అదంతా కూడా వద్దు, అంత డిస్కషన్ కూడా అవసరం లేదు, నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో, నేను మాట్లాడను నీతో, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కాబట్టి నేను మాట్లాడను. అక్కడ ఆర్గ్యుమెంట్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఎఫెక్ట్ అందరికీ పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు చూసేటువంటి విధానం ఏంటంటే అందరినీ ఒకలాగే చూస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ మాటలోనే డిస్కషన్లోనే బెంచ్ మీద ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి అని, బెంచ్ మీద ఉంటే ఎల్సీఎల్ కూడా ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు బెంచ్కి రూల్ ఏంటంటే, ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, TCS, విప్రో, ఇలాంటివన్నీ బెంచ్ మీద ఉండడం అంటే ఏంటంటే వాళ్ళు పర్మనెంట్గా అదే కంపెనీలో ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇండియాలో ఒక క్లయింట్కి కాకపోతే ఇంకో క్లయింట్కి వాళ్ళకి ఏంటంటే సింపుల్గా ఇంటర్వ్యూలు, ఆ లెటర్స్ ఎవరన్నా మారితే మారుతుంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దేశంలో మనం ఎలా ఉన్నామో H1B మీద, H1B ఏంటి, LCA దేనికి, క్లయింట్ లింక్, ఏ ప్రాజెక్టు, ఏ కంపెనీ, ఎక్కడ పనిచేస్తున్నాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది వర్జీనియాలో, ఒక కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ, అక్కడ ఎవ్వరు లేరు, గోస్ట్ కంపెనీ అనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా అనుకుందాం. అందులో పనిచేసేటువంటి H1B పర్సన్ ఎక్కడో కాలిఫోర్నియాలో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, 3 months తర్వాత 6 months తర్వాత క్లయింట్ దగ్గర ప్రాజెక్ట్ అయిపోయింది. ఎస్ బెంచ్ మీద ఉండొచ్చా అంటే హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వచ్చే వరకు బెంచ్ మీద ఇండియాలో ఉన్నట్టే ఉండొచ్చు. కానీ బెంచ్ మీద ఉన్నప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు, LCAలో రూల్స్ ఏమున్నాయి, మీరు ఎక్కడ పని చేస్తే ఆ క్లయింట్ అడ్రస్, 10 క్లయింట్ల దగ్గర పని చేస్తే 10 క్లయింట్ల అడ్రస్లో ఉండాలనేది రూల్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, తప్పైతే చెప్పండి కింద కామెంట్లో. LCAలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 days మీ ఆఫీస్లో పని చేస్తున్నారు, ఒక 2 days క్లయింట్ ప్లేస్కి వెళ్తున్నారు, 2 అడ్రస్లు ఉండాలి. అంటే ఇప్పుడు బెంచ్ మీద ఉన్నప్పుడు కంపల్సరీ ఆఫీస్ అడ్రస్ అనేది ఉండాలి. ఆ పర్సన్ ఎక్కడి నుంచి ఎక్కడ పని చేస్తున్నాడు, అట్లీస్ట్ ఇప్పుడు LCA చెక్ చేసామనుకోండి, రిమోట్ అంటే ఇంటి నుంచే పని చేస్తాడు, ఇంకెక్కడి నుంచి పని చేయడు అంటే ఆ రిమోట్ లొకేషన్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు బెంచ్ మీద ఉన్నప్పుడు జనరల్గా ఆఫీస్కి వచ్చి ఆ పర్టికులర్ ఆఫీస్లో ఇన్హౌస్ క్లయింటా, లేకపోతే ట్రైనింగ్లో ఉన్నాడా, లేకపోతే డాక్యుమెంటేషన్ చేసుకుంటున్నాడా, లేకపోతే సంథింగ్ బెంచ్ పీరియడ్ ఏదైతే ఉంటుంది కదా జాబు ఎత్తుకోవటానికి అనేది, సో అది ప్రూవ్ చేయాలి. లేదు అంటే ఇంకా ఆ క్లయింట్తో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిందంటే LCA అమెండ్మెంట్ చేసుకొని ఆ క్లయింట్ తీసేసి ఆఫీస్ అడ్రస్తో మళ్ళీ కొత్త LCA తీసుకోవాలి. లేదు ఈలోపు వేరే జాబ్ వచ్చిందంటే మళ్ళీ LCA అమెండ్మెంట్ చేసుకోవాలన్నమాట. సో అంటే దానికి కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి. LCAలో ఎక్కడెక్కడ పని చేస్తున్నాం అనేది కంపల్సరీ ఉండాలి. హౌస్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్, ఎన్ని అడ్రస్లలో పనిచేస్తే అన్ని అడ్రస్లు ఉండాలన్నమాట. మరి బెంచ్ మీద ఉన్నప్పుడు మరి ఆఫీస్కి అయితే వస్తారు కదా,
లేదు కంప్లీట్ రిమోటే అంటే ఓకే పాసిబుల్, అది కూడా పాసిబులే, కంప్లీట్ రిమోట్లోనే ఉంటున్నాడు కానీ బెంచ్ మీద ఉంటున్నాడు. దాంతోపాటు ఇంకా కొన్ని డిస్కషన్స్లో కూడా ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి అంటే ఈమెమో యుఎస్ఏఎస్ లిస్ట్ ఫస్ట్ పట్టుకొని వస్తుంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నా దగ్గర 2 ఉన్నారు 3 ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, యుఎస్ఏఎస్ వాళ్ళ దగ్గర పాత డేటా ఉందేమో, డేటా డిలీట్ చేయదేమో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంత డేటా తీసుకొస్తుందంటే ఇవాళ రేపు, అలాంటప్పుడు వాళ్ళు డేటా డిలీట్ చేయకుండా పాత డేటా అయితే పెట్టుకోరు కదా. సరే ఇంకా అది కరెక్టా తప్ప అనేది ఆ పర్టికులర్ డిస్కషన్ కాదు, కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ పెంచుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా బయటపడుతూ ఉంటాయి అన్నమాట అన్నీ. సో అందుకని ఏంటంటే డిస్కషన్ పెంచడం, ఓవర్గా మన గురించి మనం చెప్పుకోవటం, ఆమె ఎవరో గుర్తుపట్టినప్పుడు, ఆమె ఎవరో తెలిసినప్పుడు ఆబ్వియస్లీ ఈ వీడియో ఏంటంటే సింపుల్గా ఓన్లీ తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే కాదుగా చూసేది, అమెరికా మొత్తం చూస్తారనమాట. చూసినప్పుడు ఏంటంటే ఆమెతోటి ఆర్గ్యుమెంట్ చేయటము, డిస్కషన్ చేయటము, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఒక బ్యాడ్ నేమ్ అనేది క్రియేట్ చేస్తాయి, కమ్యూనిటీకే బ్యాడ్ నేమ్ అనేది క్రియేట్ చేస్తాయి. సో ఆ పర్టిక్యులర్ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్స్ చూస్తే సింపుల్గా అర్థమైపోద్ది అనమాట వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి. ఒక్కొక్కళ్ళు 90% ఆఫ్, నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో మెన్షన్ చేస్తే కదా, 90% ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఫ్రాడ్ కంపెనీస్ అని రాశారు కామెంట్. దాంట్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు కామెంట్లు, అలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ హేట్ పెరిగింది, ఇంకా దాన్ని పెంచకుండా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే సింపుల్గా ఏంటంటే ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చినా, మీ డోర్ తట్టినా, మీ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినా, మీ సింపుల్గా మీరు మాట్లాడను అంటే వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు, హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. మీరు మాట్లాడకపోతే ఎవరు ఏం చేయగలుగుతారు? మీ ప్రిమిసెస్, మీ ప్రైవేట్ ప్రిమిసెస్లోకి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు నా ప్రిమిసెస్లోకి వెళ్ళిపోయావు, ఇక్కడి నుంచి వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్, నేను నీతో మాట్లాడాను, నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ ఏం లేదు, ఏదన్నా ఉంటే మా లాయర్తో మాట్లాడుకో అని చెప్పేస్తే హ్యాపీగా వెళ్ళిపోతారు. అది ఆ రూల్ కూడా ఉంది కాబట్టి ఆ రూల్ ప్రకారం. బట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే యుఎస్సిఎస్ కాకపోయినా ఎనీ సిటిజన్ ఆఫ్ అమెరికా సిటిజన్ వచ్చి కనుక మీ పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ అడిగితే మీరు గోడ మీద డిస్ప్లే చేయాలి, అడగంగానే చూపించాలి. అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన పబ్లిక్ జనరల్గా డిఓఎల్ రూల్ ప్రకారం కూడా ఏంటంటే ఒకవేళ డిఓఎల్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీ కంపెనీకి వచ్చి మీకు పబ్లిక్ యాక్సెస్ ఫైల్ కావాలి అంటే 1 day టైం తీసుకొని పంపించవచ్చు అనమాట. సో అవన్నీ రెడీగా ఉండాలి. అంటే రేపు పొద్దున ఇదే ఇన్స్పెక్షన్స్ ఈమె కాకుండా ఎవరన్నా FDNS వాళ్ళు వచ్చారనుకోండి, అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్ కదా. ఇదే సిచ్యువేషన్లో వాళ్ళకైతే చెప్పం కదా, మా ఆఫీస్ అక్కడ ఉంది వెళ్ళండి, మా ఆఫీస్ ఇక్కడ ఉంది వెళ్ళండి, అక్కడ గోడ కతికిచ్చని చూసుకోండి, అక్కడ ఆఫీసు పోస్ట్ డబ్బాలు ఎత్తుకోండి అని అయితే చెప్పం కదా. వాళ్ళకి ఎట్లా అయితే చూపిస్తాం కదా. కాబట్టి ప్రిపేర్డ్గా అయితే ఉండాలి కదా. సో ఒకవేళ ప్రిపేర్డ్గా లేకపోయినా ఏదున్నా కానీ ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదున్నా కానీ తప్ప రైటా, తప్పు చేసామా రైట్ చేసామా అనేది పక్కన పెడితే ఆర్గ్యుమెంటేటివ్ మెంటాలిటీ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ ఇంపాక్ట్ అనేది అందరి మీద పడుతుంది అనమాట. సో ఇది నా ఉద్దేశము. సో నేను చెప్పింది కరెక్టా తప్ప అనేది మీరు కూడా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇది ఈ వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ అ గుడ్ డే.